మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కొత్త కలెక్టరేట్లకు నిర్మించుకునే దానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పి అక్కడ స్థలాలను కేటాయించలేని పరిస్థితులలో మీరే మీ పార్టీ కార్యాలయాలకు బ్రహ్మాండంగా అత్యంత విలువైన ఆ ప్రాంతాల్లో నగరాలకు నడిబొడ్డున ఉండే ప్రభుత్వ స్థలాలన్నిటిని కూడా అప్పనంగా 33 సంవత్సరాలకు లీజుకు తీసుకొని ఏడాదికి 1000 రూపాయలకు మాత్రమే లీజు కట్టే విధంగా మీరు తీసుకోవడం జరిగింది. పాడా పరిధిలో పనులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధి నాకు కానీ చెప్పలేదంటే ఎంత అరాచకంగా ఎంత అవినీతి జరిగింటుందో పాడాలో ఒకసారి విఘ్నులైన ప్రజలు ఆలోచించాలి. విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకోకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఎందుకు కానీ మీరు దాచిపెడుతున్నారు? ఈ రోజు కానీ 5 సంవత్సరాల నుంచి పాడా నిధుల ఖర్చు పైన ఆడిట్ లేదు. ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఒక మహిళా ఆడిట్ అధికారితో హడావిడిగా ఆడిటింగ్ చేయించడం జరుగుతోంది. చాలా దుర్మార్గం. నిజంగా నిజాయితీ చాందాస్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంత వరకు తెలుగుదేశం వాళ్ళు నింపించినాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు నింపిస్తున్నాడు. పిచ్చిలు ఆయన టోకన్లు జారీ చేస్తున్నాడు. ఇసుకలో పాపాగ్నిలో ఎవరు ఇసుక తోలుకోవాలని ట్రాక్టర్లో ఇసుక నెంబర్లు ఆయన ఇస్తా అంట. అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తుందో వైఎస్ఆర్సీపీ పరిపాలన చేస్తుందో చాందాస గారికి నాకు అర్థం కావడంలే. అదేవిధంగా వేంప సింహాదిపురం ఎస్ఐ గారు ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే సైకో పోవాలి సైకిల్ రావాలనేది మా పార్టీ పాట. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో పాట పెట్టాం. సింహాదిపురం మండలంలో మొన్న జరిగిన ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో సైకో పోవాలి సైకిల్ రావాలని పాట పెడితే ఈ అనిల్ అనేవాడు ఆ పాట పెట్టనీలే. పెడితే ప్రచారంగానే చేయనని చెప్పి వాహనాలను అడ్డుకొని ఉండేవాడు. ఎన్నికల రోజున నాది సింహాదిపురం మండలం కాంబల్లో నేను ఓటర్ను. నేను ఓటు వేయాలని చెప్పి పొద్దున్నే పోయినా. 6 గంటలకు పోయి మా వాళ్ళందరితో మాట్లాడి ఏజెంట్లను నియమించేసి నేను మళ్ళీ నాకు పార్టీ బాధ్యతలు పెట్టింది. నువ్వు మీ గ్రామంలో ఓటేసి నువ్వు నేరుగా కడప జిల్లా కేంద్రంలో కూర్చొని జిల్లాలో జరిగేది ఇతర ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సరళిని పరీక్షిస్తూ ఎక్కడెక్కడ సమస్యలు ఉండే సంబంధిత అధికారులతో మాట్లాడడము, లేకపోతే పార్టీ దృష్టికి తీసుకొని రావడం అనే ఒక బాధ్యత నా మీద పెట్టింది. కాబట్టి నేను పొద్దున్న 6 గంటలకు పోతే నన్ను 6 గంటలకు ఓటు వేయకుండా నన్ను బయటకు పోమంటాడు ఇతను. నువ్వు ఉండకూడదంటా నన్ను. అంటే చట్టము అంత ఇంత ఇంగిత జ్ఞానం ఉందని నన్నే చేస్తే మళ్ళీ గ్రామంలోకి పోతాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేయండి, ఎవరికి భయపడ్డదని. మేమేమైనా ఆ ఊళ్ళో ఎప్పుడో రిగ్గింగ్ చేసినామా? స్వేచ్ఛాయుత వాతావరణంలోనే అన్ని ఎన్నికలు జరిగినాయి మా ఊళ్ళో. ఏ ఎన్నికలు జరిగినా 1923 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మెజారిటీ వచ్చే గ్రామం కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మా గ్రామం. మా గ్రామంలోకి వచ్చి ఒక ఎమ్మెల్సీని పట్టుకొని నువ్వు నన్ను పోతావా లేదా అని చెప్పి నన్నే దౌర్జన్యంగా అవమానకరంగా మాట్లాడి మా కుటుంబ సభ్యులతో అవమానంగా మాట్లాడినాడు. మళ్ళీ ఇప్పుడు నేను హార్డ్కోరు, నేను చిత్తూరు జిల్లాకు చెందిన వాడిని, నాకు ఇట్లా గుండె చీల్చే చంద్రబాబు నాయుడు గారు కనపడతారు, లోకేష్ బాబు గారు కనపడతారని చెప్పి మళ్ళీ కడప జిల్లాలోనే పోస్టింగ్లు ఇవ్వండి అని చెప్పి తిరుగుతాను. ఒక నియోజకవర్గంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. మళ్ళీ మేము 2029 సంవత్సరంలో ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో గెలవాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు ఆయనకు తగ్గడం జరిగింది. మా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా బాగా కృషి చేసి ఎక్కువ ఓట్లు సాధించుకోవడం జరిగింది. 2029లో ఖచ్చితంగా ఇక్కడ గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఓట్లు వేయలేదని చెప్పి మాకు ఎలాంటి ద్వేషాలు లేకుంటే కోపాలు ఏం లేవు. ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గ ప్రజల మన్ననలు దొరుకుని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మళ్ళీ జరిగే సార్వత్రిక ఎన్నికలు కానీ రేపే ఎలక్షన్లు ఉన్నాయనే విధంగా అందరం పనిచేసి మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించేదానికి కృషి చేయడం జరుగుతుంది. ఒక అధికారిగా ఉండి ఎస్సీ కార్పొరేషన్లో వాళ్ళమ్మ పేరుతో ఇన్నోవా కారు తీసుకున్నాడు. గతంలో నేను చేసిన ఫిర్యాదు మేరకు అతను ఇక్కడి నుంచి సస్పెండ్ చేసి పంపించడం జరిగింది. ఇది వాస్తవం. ఇట్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వ్యతిరేకంగా పనిచేస్తూ
మా మీద మాకు వ్యతిరేకంగా పనిచేసిన తప్పు లేదు ఒక రాజకీయ పార్టీగా. ప్రజలకు వ్యతిరేకంగా మీరు పనిచేసింది. ప్రజా కంటకులుగా ఎవడైనా కడుపులేక అన్నం కూడు తినేవాడు ఎవడైనా మటకాలను జూదాలు ప్రోత్సహిస్తారో ఒక అధికారిగా ఉండి మటకాలను జూదాలు ప్రోత్సహించు. వాళ్ళు పెట్టే బిర్యానీలు, వాళ్ళు తాగే మందు, వాళ్ళు ఇచ్చే కార్లు, వాళ్ళు కట్టే బాడిగలు, వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకొని నువ్వు ఈ పులివెందుల నియోజకవర్గంలో తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు కడప జిల్లాలో పోస్టింగ్ కావాలని చెప్పి తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా గమనిస్తా ఉన్నాం. ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో, గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ అధికారులకు పనిచేసింటారు సమర్థవంతంగా అటు ఇటు. ఇప్పుడు పనిచేసిన వాళ్ళు మేమేమి కొత్తగా ఇప్పుడు ఎస్ఐలో లేకుంటే ఎస్పీలో లేకుంటే ఐఏఎస్ అధికారులు కొత్తగా రిక్రూట్ చేసి ఇదేం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాదు. అందరినీ కూడా ఎవరైతే ప్రజలకు బాగా చేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు సేవ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. మా పార్టీ నాయకుడు ఇమ్మగుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు జెడ్పీటీసీగా పనిచేయడం జరిగింది. మాజీ జెడ్పీటీసీ, మాజీ ప్రజానిధి. ఆయన పైన అనేక సందర్భాల్లో హత్యా ప్రయత్నాలు జరిగాయి. 2019 సంవత్సరం వరకు ఆయనకు ఉచితంగానే గన్మ్యాన్ కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ మారిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు పేమెంట్ గన్మ్యాన్ ఇవ్వడం జరిగింది. ఇదే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అనేక మందికి ప్రభాకర్ రెడ్డి గారికి పేమెంట్గా ప్రాణహాని ఉందనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. అతని పేమెంట్ గన్మ్యాన్ ఇవ్వడమేమి, వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఊరికి వెళ్ళిన వారికి కూడా గన్మ్యాన్లను కేటాయించారు. ఎస్ఆర్సీ అనుమతి లేదు.